మోసం చేసేదాకా కూడా తెలియదు నీకు. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు ఒక పార్టీలో ఉంటాడు, ఆడు పార్టీలో ఉన్నంతసేపు ఈ పార్టీ గొప్పది అంటాడు, ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి రాగానే ఆ పార్టీ అధ్యక్షుని తిడతాడు, మళ్ళీ ఈ పార్టీ దగ్గర 4 ముక్కలు నేర్చుకుంటాడు, మళ్ళీ ఈ పార్టీ నుంచి బయటికి రాగానే ఈ అధ్యక్షుని పొట్టు తిడతాడు, మళ్ళీ వాడి అవసరానికి ఇంకొక పార్టీలో జాయిన్ అవుతాడు, వాడి అవసరానికి ఇంకొక పార్టీలో జాయిన్ అవుతాడు, మళ్ళీ ఆ పార్టీ అవసరానికి అయిపోయిన తర్వాత ఇంకో పార్టీలో జాయిన్ అవుతాడు, ఆ పార్టీని తిడతాడు, మళ్ళీ బయటికి వస్తాడు, మళ్ళీ ఈ పార్టీని తిడతాడు. ఇక స్నేహాలు ఇంత దరిద్రంగా ఉంటుంది. స్నేహం అనే ముసుగేసుకొని స్నేహాలు దరిద్రంగా తయారైనాయి. ఈ జెన్జీ యువత ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాంచి ఇక మొగోళ్ళ స్నేహాలు ఏమో కానీ మొగోళ్ళ స్నేహాలు కోలివింగ్ హాస్టళ్ళ దగ్గర ఉన్నాయి. మొగోళ్ళ స్నేహాలు లేవు ఇప్పుడు పెద్దగా. ఇప్పుడైతే అనిపిస్తలేవు, ఇక్కడో కోట్ల కోడు నూట్ల కోడు అన్నట్టున్నాయి. అందులోంచి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో జర సోచాయించండి. ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతాయి, నా లైఫ్లో కూడా జరిగాయి.